గత వైసీపీ పాలనలో రాష్ట్రం విధ్వంసం అయిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. పునర్నిర్మాణం కోసం గత ఎన్నికల్లో ప్రజల సహకారం కోరానని తెలిపారు. మార్కాపురం జిల్లాలో పర్యటించిన ఆయన వెలుగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. గత ఎన్నికల్లో మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చానని, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని సీఎం చెప్పారు. 150 కిలోమీటర్లు ప్రయాణించి ఒంగోలుకు వెళ్లాల్సిన ఇబ్బంది తొలగించానని అన్నారు. వెనుకబడిన ప్రాంతాలు నీరు సౌకర్యాలు లేక ఇబ్బందులు పడ్డారని, మార్కాపురానికి మరో వరంగా వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ప్రకాశం, మార్కాపురం జిల్లా అంతా కూటమి 100% గెలిపించాలని కోరారు. గతంలో వెలుగొండ ప్రాజెక్టును తానే శంకుస్థాపన చేశానని, అదే ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఇప్పుడు తనకు అవకాశం వచ్చిందని అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 4.35 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయని, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరి లాంటి నియోజకవర్గాలతో పాటు ఉదయగిరి, కడప, బద్వేలుకు కూడా నీళ్లు వెళ్తాయని అన్నారు. ఎన్నికల ముందు మీకు ఒక మాట చెప్పాను, 150 కిలోమీటర్లు ఇక్కడి నుంచి మీరందరూ కూడా ఒంగోలు పోతున్నారు. మార్కాపూర్ని జిల్లా చేస్తానని చెప్పా, మాట నిలబెట్టుకున్నాను. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు నేను ఆలోచించాను. నేను 3 ప్రాంతాల్లో హామీ ఇచ్చాను. ఒకటి మార్కాపూర్ జిల్లా వెనుకబడిన ప్రాంతం, మీకు న్యాయం చేయాలి. రెండోది మదనపల్లి, అన్యాయం జరిగింది, అక్కడ ప్రాంతం వాళ్లకు న్యాయం చేస్తానని చెప్పాను. మూడోది పోలవరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి పూర్వ వైభవం వస్తుంది. పోలవరం రాష్ట్రానికి జీవనాడి. అక్కడ నష్టపోయిన వారి కోసం పోలవరం జిల్లా ఇస్తానని చెప్పాను. ఈ 3 కూడా జిల్లాలుగా చేసి మళ్ళీ మీ దగ్గరికి వచ్చాను. మీరందరూ ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 3 వరాలతో వచ్చాను నేను మీకు. రెండో వరం, 30 సంవత్సరాల కంటే ముందు 96 మార్చి 5వ తారీఖున నేను ఈ ప్రాంతానికి టూర్ వచ్చాను. మీ కష్టాలు చూశాను. ఎక్కడ చూసినా ఫ్లోరైడ్ ఉండే నీళ్లు, తాగడానికి వీలులేని నీళ్లు, కరువు ప్రాంతం ఈ ప్రాంతం. మాకు శ్రీశైలం నీళ్లు ఇమ్మని అడిగారు మీరు ఆ రోజు. పిల్లలున్నారు కానీ పెద్దలకు జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఆ రోజు నేను ఆలోచించాను, ఎప్పుడైనా సరే వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. మార్కాపూర్ ప్రాంతం ఆ రోజు ప్రకాశం జిల్లా పశ్చిమ తాలూకాలు నీళ్లు లేకుండా ఇబ్బంది పడ్డారు. అందుకే నేను హామీ ఇచ్చాను, భూమి పూజ చేశాను, ఫౌండేషన్ వేశాను. అది వెలిగొండని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. తమిళు అప్పటి నుంచి ఆ పని ప్రారంభమైంది. 30 ఏళ్లు మళ్ళీ భగవంతుడు నాకే అవకాశం ఇచ్చాడు. వెలుగొండను పూర్తి చేసి జాతికి అంకితం చేసి మీ జాతకాలు మార్చమని. అవునా కాదా? నేను ఒకటే ఆలోచించాను, కష్టాల్లో ఉండే రైతులను ఆదుకోవాలి, పేదవాళ్ళకు అండగా ఉండాలి, అందరితో సమానంగా మీ జీవన ప్రమాణాలు పెరగాలని ఆలోచించాను. అందుకే ఆ రోజు నేను ఫౌండేషన్ వేసిన తర్వాత ఖర్చు కూడా పెట్టి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేసి మొట్టమొదటిసారి